గురించి మస్తానా గారు, ఇవాళ జరిగినటువంటి సన్నివేశం, ఇవాళ జరిగినటువంటి పరిస్థితి, మార్నింగ్ నుంచి జరిగినటువంటి డెవలప్మెంట్స్, మరోవైపు చాలా కీలకమైనటువంటి బిల్లులు ఈసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. డిలిమిటేషన్ బిల్లుతో పాటు ముఖ్యంగా వందే మాతరం గీతానికి సంబంధించినటువంటి ఇష్యూలో దాన్ని ఎవరైనా అవమానపరిచినా, దాన్ని ఎవరన్నా చెడుగా మాట్లాడినా, ఇంకేమైనా జరిగినా దానికి సంబంధించిన వాటికి 3 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండు కలిపి వేయడం. అట్లాగే విదేశీ నిధులు వచ్చేటప్పుడు, అక్కడి నుంచి వచ్చేటప్పుడు వాటికి సంబంధించినటువంటి వివరాలు, వాటికి సంబంధించిన ఇష్యూస్ సంబంధించి మరో కొత్త బిల్లు దాంట్లో కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఇట్లా అనేకమైనటువంటి కీలకమైనటువంటి బిల్లులు ఈసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టబడుతున్నటువంటి నేపథ్యంలో ఒక పక్క డీలిమిటేషన్ పట్ల తీవ్రమైనటువంటి సందిగ్ధత, లాస్ట్ టైం ఓడిపోయినటువంటి దాని మీద ఏం చేయాలి, ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ కూడా ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో ఇవాళ జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ని ఎలా తీసుకోవాలి? మీరు ఒక విశ్లేషకులుగా, ఓ సీనియర్ జర్నలిస్ట్గా మీ అభిప్రాయం ఏంటి? సార్, గుడ్ ఈవినింగ్ సార్. హెచ్ఎంటీవీ ప్రేక్షకులు మోహన్ గారికి, ఆంజనేయరెడ్డి గారికి మీకు గుడ్ ఈవినింగ్ సార్. సో ఇవాళ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇవాళ నుంచి దాదాపు ఆగస్టు 13వ తారీఖు వరకు జరపాలని నిర్ణయించారు. అవును. సో దానిలో భాగంగా ఇవాళ మోడీ గారి ప్రసంగం చూసాము. తర్వాత పార్లమెంట్ దగ్గర ఏదైతే కొద్దిగా హింసాత్మకంగా జరిగిందో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన నిరసన ప్రదర్శన చూసాం. సో మొదట బయటే వేడివేడిగా ఉంది. రేపటి నుంచి లోక్సభ, రాజ్యసభల్లో కూడా దాని వేడి తాలూకు ఆ ప్రభావం కూడా రేపటి నుంచి చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అనే కాదు, కాంగ్రెస్ పార్టీ కానీ, ఇండి కూటమి కానీ దేశంలో అనేక రకాలైన సమస్యలను లేవనెత్తబోతా ఉన్నారు. సో అవి భారతీయ జనతా పార్టీని ఇరుకుని పెట్టాలనే వాళ్ళ ప్రయత్నాలు. సో ఇప్పుడు నీట్ కానీ, లేదంటే ఇంకా వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న అణిచివేత ధోరణులు కానీ, అయోధ్య రామాలయానికి సంబంధించిన విరాళాల వివాదం కానీ, లేదంటే డీలిమిటేషన్ కి సంబంధించి కానీ, లేదంటే మహిళా రిజర్వేషన్ అంశాలు, ఇవన్నీ రాబోతా ఉన్నాయి. అంటే బిల్స్ మీరు చెప్పారు ఇందాక, సరే వందే మాత్రం కావచ్చు, లేదంటే విదేశీ విరాళాలు ఇటీవల కాలంలో బాగా మిస్యూజ్ అవుతా ఉన్నాయి. విదేశీ అవి మత మార్పిడిలకు కూడా దోహదం చేస్తున్నాయి అనేది కూడా ఉంది. సో ఆ నేపథ్యంలో కొద్ది కఠినతరం చేస్తా ఉన్నారు. అదేవిధంగా వందే మాత్రం పూర్తి గీతాన్ని పాడాలనేది కూడా ఒకటి, దానికి సంబంధించి జైలు శిక్ష 3 సంవత్సరాల పాటు విధించాలనేది కూడా అంశం. సో ఇవన్నిటి మీద కూడా రేపటి నుంచి ఇండి కూటమి కూడా ప్రభుత్వాన్ని నిలదీయబోతుంది. ముఖ్యంగా నీట్ సంబంధించి ఇప్పటివరకు చెప్తాను శివప్రసాద్ గారు, ఇప్పటివరకు ఏంటంటే ప్రతిపక్షాలు ఇట్లాంటి నీట్ సమస్య మీద కానీ పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తా ఉంటాయి. ఇప్పుడు ఇటీవల కాలంలో చోటు చేసుకున్న డెవలప్మెంట్ ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీ అంటే యువతలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం విద్యా వ్యవస్థ ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న వైఫల్యాలు, వాటి మీద ఈ పార్టీలకు అతీతంగా ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి మొదట మన డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద అది పెద్ద ఆదరణ పొందినప్పుడు, పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమయ్యి కొన్ని కోట్ల వ్యూస్ వెళ్ళినప్పుడు అందరూ కూడా ఇదేదో విదేశీ ఫండింగ్ జరుగుతా ఉంది, దీని భారతదేశం మీద ఒక అస్థిరపరచడానికి ఒక విధమైన ఇది చేస్తా ఉన్నారనేది మొదట్లో మనకి వినిపించింది. దానికి సంబంధించిన వాళ్ళ ఖాతాలను కూడా బ్లాక్ చేసిన పరిస్థితి. సో ఈ రోజు ప్రభుత్వం కొంత వాస్తవాలని గమనిస్తుంది అనేది నేను అంటాను. ఎందుకంటే అదంతా కూడా గతం. అది ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో అదైతే ప్రజల్లో అది ఒప్పుకోలేదు, ప్రజలెవరు కూడా ఒప్పుకోలేదు. ఈ రోజు ఇన్ని రోజుల పాటు సోనం వాంగ్చుక్ ఏదైతే ఫాస్టింగ్ కి వెళ్లారో, అదేవిధంగా ఈ రోజు ఒక పిలుపుతో కొన్ని వేల మంది పార్లమెంట్ దగ్గరికి అనేక నిబంధనల్ని దాటుకొని వచ్చారో, ఇవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వం దిగి వచ్చినట్టుగా నేను చెప్తాను. సో దానిలో భాగంగానే అంటే ప్రభుత్వం హైకోర్టు తీర్పు కూడా ఇటీవల ఇచ్చింది. నీట్ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి మీకు ఏదన్నా అభ్యంతరకరమైన పోస్టింగ్స్ ఉంటే వాటిని తొలగించవచ్చు, కానీ మొత్తం అకౌంట్ బ్లాక్ చేయడం సరికాదని ఢిల్లీ హైకోర్టు కూడా కాక్రోచ్ జనతా పార్టీకి అనుకూలంగా ఇచ్చిన ఇది కూడా మనం చూడాలి. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు సోనం వాంగ్చుక్ కి సంబంధించి దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతా ఉంది యువతలో. సో అవన్నీ చూసినప్పుడు ఏంటంటే అందుకని ఈ రోజు జేపీ నడ్డా గారు ఇన్వైట్ చేశారు. వీళ్ళు వెళ్ళటం కాదు, వినతి పత్రం ఇవ్వటానికి వీళ్ళు వెళ్ళటం కాదు, ఎవరైతే వాళ్ళిద్దరూ అక్కడ వెళ్ళారో వాంగ్చుక్ ఎటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు కాబట్టి వాళ్ళ మిసెస్ కూడా ఏ విధంగా హైకోర్టుకు వెళ్ళి అక్కడ చికిత్స సరిగ్గా జరుగుతుందా లేదా, మేము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తా ఉన్నా కూడా లేదు, ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారనేది కూడా హైకోర్టు చెప్పిన పరిస్థితి కూడా ఇక్కడ చూడాలి. అంటే ఆయన
ఆయన ఆప్ చేయలేదు, ఆయన హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి ఆయన ఇష్టపడలేదు కాబట్టి ఆయన 3 డిమాండ్లు పెట్టారు. ఇప్పుడు జేపీ నడ్డా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎట్లయితే వాళ్ళ ప్రతినిధులు అశుతోష్ రంకా కానీ సౌరభ్ దాస్ కానీ వాళ్ళు డిమాండ్లు ఏంటంటే ₹1 ఎవరైతే 22 మంది దాకా చనిపోయారంటున్నారు దాదాపు నీట్ ఎగ్జామ్ తర్వాత ఆ రాసిన విద్యార్థుల్లో 22 దాకా వాళ్ళందరికీ కూడా ప్రతి వ్యక్తికి ₹1 ఇవ్వాలని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించాలనేది, అదేవిధంగా విద్యా వ్యవస్థకు సంబంధించి వైఫల్యాల మీద ప్రభుత్వం బాధ్యత వహించాలని, అదేవిధంగా ఇంకోటి కూడా సార్ ఇటీవల సిబిఎస్ఈ పోర్టల్ కి సంబంధించి కూడా కొన్ని వైఫల్యాలు కనిపించినాయి ప్రభుత్వం తరపు నుంచి సిబిఎస్ఈకి సంబంధించి. అదే కదా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ వీటిలో కూడా జాప్యం జరుగుతా ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళ వినతి పత్రంలో ప్రస్తావించిన పరిస్థితి కూడా ఇక్కడ మనం చూడాలి. సో ఇవన్నిటికి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది ప్రధానమైన డిమాండ్. విద్యా వ్యవస్థలో ఏదైతే ప్రభుత్వం వైఫల్యాలు చెందుతుందో వాటి మీద సంస్కరణలు తేవాలనేది కూడా వాళ్ళ డిమాండ్. వీటి మీద స్పష్టమైన హామీ జేపీ నడ్డా గారి నుంచి రాలేదు కాబట్టి మా నిరసన కంటిన్యూ చేస్తున్నాం అనేది వాళ్ళ యొక్క ప్రకటన బయటకు వచ్చిన తర్వాత జేపీ నడ్డా గారిని కలిసిన తర్వాత కూడా చూడొచ్చు మనం. అదేవిధంగా వాంగ్చుక్ గారు కూడా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఏంటంటే ఈ సమస్య ఏదైతే నీటి సమస్య ఉందో, లీక్ సమస్య పార్లమెంటులో ఖచ్చితంగా ప్రస్తావించాలనే హామీని ఆయన వద్దకు పర్సనల్ గా వచ్చి ఇవ్వాలనేది కూడా ఆయన డిమాండ్ ఉంది. ఏదైతే ఇంకా 2-3 డిమాండ్లు కూడా ఆయన పెట్టారు. దానికి సంబంధించి కూడా విద్యా వ్యవస్థ వైఫల్యాలు కావచ్చు, లేదంటే నీటి సమస్యలు పెట్టి ఆయన దగ్గర పార్లమెంట్ లో ప్రస్తావించాలనేది రాజకీయ నాయకులు తన దగ్గరికి వచ్చి హామీ ఇవ్వాలనేది కూడా డిమాండ్ పెట్టారు. సో దానిలో భాగంగా ప్రభుత్వం ఇదంతా కూడా కొద్దిగా సీరియస్ గానే తీసుకుంది. ఇదేదో కాక్రోచ్ జనతా పార్టీ ఓర్ని వదిలేస్తే, ఏదో అణిచివేస్తే, లేకపోతే వేరే ఉద్దేశాలు ఆపాదిస్తే కుదిరేది కాదని ప్రభుత్వం గమనించింది అనేది నేను అనుకుంటా ఉన్నా. దానిలో భాగంగా ఇప్పుడు వాంగ్చుక్ గారి దగ్గరికి కూడా జేపీ నడ్డా గారు వెళ్తారనేది కూడా వార్తలు వస్తా ఉన్నాయి. సో అది ఒక మంచి ఇన్వైట్ చేయదగ్గ అంశం. ఎందుకంటే యువత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పుడు దాన్ని అణిచివేత ధోరణిలో కాకుండా కొంత చూస్తున్నాం అనేది పాయింట్. మీరు ఇందాక చెప్పినప్పుడు నోహాన్ గారు అబ్జెక్ట్ చేశారు, కానీ మరి పోలీస్ అధికారులకు దెబ్బలు ఎలా తగిలాయి మన సమాధానం చెప్పాలి కదా. అక్కడ స్టోన్ ఫెల్టింగ్ జరిగిందా లేదా అని పక్కన పెడితే, ఇప్పుడు ఏదైనా ఒక ఉద్యమం అండి, ఒక వైఫల్యాల మీద పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమిస్తున్నప్పుడు ఆ ఉద్యమాల్లో పోరాటాలు జరుగుతుంది. నేను సమర్థించను, కానీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగింది, ఎంతమంది చనిపోయారు? కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించిందా? మరి ఎవరు రాజీనామాలు చేశారు? ఎంతమంది చనిపోయారు? ఎంతమంది చనిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత మనం తెలంగాణను ప్రకటించాం? సో ఒక వైఫల్యాల మీద ప్రభుత్వాన్ని నిలదీస్తున్నప్పుడు ఖచ్చితంగా డెమోక్రసీలో ఇట్లాంటి ప్రభుత్వ వైపు నుంచి కూడా దాన్ని సమర్థించుకుంటానికి అణిచివేద్దాంతో వెళ్తారు. అయితే ఆ అణిచివేతలకి తర్వాత వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు సమాధానం చెప్తారు. ఆ అణిచివేత కరెక్టా కాదా, సరైందా కాదా, లేకపోతే నియంత్రితంతో వ్యవహరిస్తుందా అనేది కూడా చూస్తారనేది పాయింట్. రెండోది ఏంటంటే ప్రధానమంత్రి గారి మీద ఇందాక హనుమాన్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా, ఇప్పుడు మనం నిజానికి ప్రధానమంత్రి గారు వాళ్ళకి పిల్లలు లేరు, వైఫ్ లేరు అంటానికి కూడా ఆయన మరి దేశానికి సేవ చేయడం కోసమే వాటిని సాక్రిఫై చేశారనేది కూడా అనుకోవచ్చు కదా. మనం ఎలా అంటాం? ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకున్న బ్యాచులర్ అయితే మరి రాహుల్ గాంధీ గారు పెళ్లి చేసుకున్న బ్యాచులర్, మరి ఆయన ప్రధానమంత్రి అయితే రేపు ఆయనకి అన్ని సమస్యలు తెలుస్తాయంటారా? మరి ఆయన కూడా జోడో యాత్ర చేసి అన్ని ప్రజల సమస్యలు తెలుసుకోవట్లేదా? దాన్ని ఎలా చూద్దాం? వ్యక్తిగత విమర్శల కంటే కూడా విధానపరమైన విమర్శలు చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. రెండోది ఏంటంటే సార్, ఇప్పుడు పార్లమెంట్ లో ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఇది నీటికి సంబంధించి రేపు ఇండి కూటమిలో వాళ్ళు కూడా, అంటే నేను ఇందాక చెప్పాను సార్, అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉంది నీటికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున యువత నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్నప్పుడు మరి ఒక ప్రతిపక్ష పార్టీగా రేపు మూడోసారి భారత మళ్ళీ తిరిగి అధికారంలో రాకుండా చూడాలనే విధంగా వెళ్ళినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు అందిపుచ్చుకోవట్లేదు? ఎందుకు భారతదేశం అంతటా వాళ్ళు ఆ విధంగా చొచ్చుకొని పోవడానికి ఆల్రెడీ అంతర్ధానం అయిపోతుంది కదా కాంగ్రెస్ పార్టీ. మరి రేపు ఎలా ప్రజల మద్దతు పొందగలుగుతుంది? సో ఈ విషయంలో ఖచ్చితంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భవించడానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ఎఫిషియన్సీ అనేది నేను చెప్తాను. ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్షాలన్నిటికీ నేతృత్వం వహించాల్సిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఒక యువతకి సంబంధించి అంత పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంటే ఎందుకు అందిపుచ్చుకోలేకపోతుంది? ఎందుకు ప్రజల నాడిని పట్టుకోలేకపోతుంది? ఎందుకు బీజేపీ వైఫల్యాలను కేవలం పత్రికా ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతుంది? ఎందుకు ప్రజల్లో చొచ్చుకుపోయేలాగా ఉద్యమాలు చేయలేకపోతుంది? ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడు డెమోక్రసీ అనేది పరిడవిల్లుతుంది. ఇక్కడ ప్రతిపక్షం అనేది ఇప్పుడు
అణిచివేసుకుంటా పోతుంది. భారతీయ జనతా పార్టీ మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు మింగేస్తుంది, కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో నెట్టేస్తుంది, వాళ్ళని కేసులు బుక్ చేస్తుంది. ఇలా ఉంటున్నప్పుడు సో ఇక్కడ పోరాటాలకి ప్రజల మద్దతు సంపాదించాల్సిన డెమోక్రసీలో ఏంటి, ప్రజల మద్దతు సంపాదించి ఆ ప్రభుత్వం ఏదైతే వైఫల్యాలు చెందుతుందో వాటి మీద నిలదీయాలి. అవునండి. ఆ నిలదీయడంలో కాంగ్రెస్ పార్టీ వెనకబడిపోతుందనేది నేను అంటాను. ఏదైతే ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆ డీలిమిటేషన్ కావచ్చు, అయోధ్య రామాలయం మీద ఏం ఉద్యమం చేశారు చెప్పండి వాళ్ళు. అవును. ఇదే కదా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. అయోధ్య రామాలయంలో ట్రస్ట్ నియమించింది ప్రభుత్వమే, అక్కడ వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందని బయటకు వచ్చింది. ఈ రోజు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, స్వతంత్ర సంస్థ ద్వారా దర్యాప్తు జరపండి. కాదు కదా, ఉత్తరప్రదేశ్ లో అక్కడ ప్రజల నుంచి మీరందరూ ఇచ్చిన విరాళాలని ఈ విధంగా ప్రభుత్వంలో నియమించిన పెద్దలు దుర్వినియోగం చేసి దోచుకుంటా ఉంటే ఎందుకు ఊరుకుంటున్నారని మీరందరూ కూడా ఉద్యమం తీసుకురావాలి కదా. ఉద్యమాలు వచ్చినప్పుడే కదా ప్రజల ఆదరాభిమానంలో పొందగలిగేది. ఇదే విధంగా ఉంటే మరోసారి మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఇదే విధమైన అంత్యోదయ ధోరణితోనో లేకపోతే మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఎన్నికల ముందు వాళ్ళు జిమ్మికులు చేయడం ద్వారా అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేష్టలు చూస్తుంది అనేది కూడా ఇక్కడ మనం అందరం ఆలోచించాల్సిన అంశం.